ఇప్పుడు ధనాపేక్ష గురించి బైబిల్ చెప్పే విషయాలు నేర్చుకున్నాం. అయితే అసలు ధనాపేక్ష కలిగినోడు ఎట్లుంటాడు? పార్ట్ 2. ఫస్ట్ రోమన్ సంఖ్య నెంబర్ 1 ఏంటంటే అసలు ధనాపేక్ష గురించి బైబిల్ ఏం చెప్తుంది? రాసుకునే వాళ్ళకి అర్థమై చెప్తున్నా. రోమన్ సంఖ్య 2 ఏంటయ్యా అంటే అసలు ధనాపేక్ష కలిగిన వాళ్ళ లక్షణాలు ఎట్లుంటాయి? రిఫరెన్సులు చెప్పను కానీ ఒకటి చెప్తా, ఒక్కొక్కటి చెప్తా. 1, వారు ధన సంపాదనయే ధ్యేయంగా బ్రతుకుతారు. వాడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఒకటే ఆలోచన, ఏమి సంపాదించాలి, ఏమి సంపాదించాలి. వాడి లైఫ్లో ఏ పని చేసినా ఒకటే, ఏమి సంపాదించాలి. ఒకటే కోరిక అతని జీవితాన్ని నడిపిస్తుంది. ఒకటే కోరిక అతని గుండె కొట్టుకునేటట్టు చేస్తుంది. అతని కోరిక శ్వాస నిశ్వాసాలు ఒకటే, నేను డబ్బు సంపాదించాలి, 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 సంపాదించాలి. చాలరా అంటది మనసు. కాదు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా. అతని లైఫ్ ఎందుకు ప్రతిష్ఠించాడు? ఒక మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తన జీవితాన్ని ధనము సంపాదించుట కొరకే ప్రతిష్ఠించిన వ్యక్తే ఎవరు? లోభి, ధనాపేక్షకుడు, లోభత్వమును సాధన చేయవాడు, దురాశపరుడు. ఎన్ని పేర్లైనా పెట్టుకోండి. మన జీవితాల్లో ధనం సంపాదించడం కంటే ఇంకా అవసరమైనవి, మేలైనవి ఎన్నో ఉన్నాయి. మన జీవితానికి పునాది అది కాదు, సింహభాగం అది ఆక్రమించడానికి వీలు లేదు. అసలు మన జీవితం అందుకు కాదు ప్రతిష్ఠించింది. ఎందుకు ప్రతిష్ఠించాడు? తీయండి పేతురు పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. 1, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఈ రక్షణలోనికి మనం నడిపించిన దేవుని గుణాతిశయములను గణపరచడానికే చెప్పండి ఈ జీవితాన్ని ప్రతిష్ఠించాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మనం ఎందుకు ప్రతిష్ఠించబడ్డాం అంటే ఏర్పాటు చేయబడ్డాం. We are selected. ఎవరు మనం? ఏర్పాటు. ఎందుకు ఏర్పాటు చేయబడ్డాం చెప్పండి? ఫస్ట్ మాట, గుణాతిశయములను. స్తోత్రం చెప్పండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి ఏమయ్యామంట? అసలు నీ డ్యూటీ ఏంటి ఇప్పుడు? ఆయన స్తుతించాలి. నువ్వు ఏర్పాటు చేయబడిన వంశంగా ఎందుకు మారావు? ఆయన గుణాతిశయాలను ఏం చేయాలా? స్తుతించాలి. 2, ఆయన గుణాతిశయాలను స్తుతించడానికి మనం ఎట్లా చేసాడట? రాజులైన యాజక సమూహం. We are kings and priests. మనం రాజులము చెప్పండి. 2, యాజకులం. రాజులైన మనము మహారాజుని పొగడాలి. హల్లెలూయా. యాజకులమైన మనము ప్రధాన యాజకుడిని యేసును పొగడాలి. అందుకు మన జీవితాన్ని దేవుడు ప్రతిష్ఠించింది. యాజకులుగా ప్రతిష్ఠించాడు, రాజులుగా ప్రతిష్ఠించాడు. ఇది వేరు పదం కాదు. రాజులైన యాజకులం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే రాజులైన యాజకులు చెప్పండి, డబ్బు కోసం పోరాడరు, డబ్బే వాళ్ళ దగ్గరికి వచ్చింది. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. రాజులు ఎప్పుడు డబ్బు కోసం పోరాడరు, డబ్బే వాళ్ళ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. నువ్వు సరిగ్గా భక్తి చేస్తే డబ్బు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలి. నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేస్తే, నువ్వు రోషం కలిగి భక్తి చేస్తే, నువ్వు సరిగ్గా భక్తి చేస్తే ఆ డబ్బు నీ దగ్గరకు రావాలి. డబ్బు కోసం నువ్వు వెళ్తావేంటే? వీఆర్ కింగ్స్. డబ్బు రాజులకి కప్పం కట్టడానికి దేశ విదేశాల నుంచి ఓడిపోయిన రాజులందరూ ఏం చేస్తారు? మూటలు తీసుకుని వస్తారు. ఎవరు వీళ్ళు? ఓడిపోయిన వాళ్ళు. ఈయన ఎవరు? గెలిచిన రాజు. కప్పం కట్టాలి. కప్పం అంటే ఏంటి? ట్యాక్స్. ప్రతి సంవత్సరం తీసుకొని వస్తారు. ఎవరి దగ్గరికి? జయించిన రాజు యొద్దకి. నువ్వు జయించిన రాజుగా ఉంటే నీకు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వస్తాయి డబ్బులు. ప్రైజ్ ది లార్డ్. మరుగైన రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా వినండి. కొంతమంది ధనవంతులు ఎందుకు అవుతారంటే నీతి కలిగిన వాళ్ళకి ఇవ్వడానికే. చప్పట్లు కొట్టాలి కొట్టుగేటిగా. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏ మూల రావాలో, ఎటు నుంచి రావాలో, ఏ మనిషి నుంచి రావాలో డబ్బు వస్తుందే. నీ ఆలోచన ఒకటి, ఆయన్ని పొగుడు, ఆయన కనపరచు, ఆయన సన్నతించు, ఆయనకి శ్లాఘించు, ఆయన ఆరాధన చేయి. అందుకు మనం రాజులముగా
యాజకులముగా. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు దేవుని పని చేయి, జీతం ఎందుకు రాదో చూడు. ఆమేన్. దేవుని పని అంటే నేను ఒక్కడనే కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ జీతం నీకు వస్తుంది. వాక్యం చదువుతున్నావా, నీ జీతం నీకు వస్తుంది. మందిరంలో ఏదో ఒక చిన్నదో పెద్దదో పరిచర్య చేస్తున్నావా, నీ జీతం నీకు వస్తుంది. దేవుడు నీకు అప్పగించబడిన పరిచర్య నమ్మకంగా చేస్తున్నావా, నీ జీతం నీకు వస్తుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతికావా, నీ జీతం నీకు వస్తుంది. దేవుని కొరకు నిలబడు, నీకు ఆయన జీతం ఇవ్వబోతున్నాడు. ఎక్కడిస్తాడో అక్కడిస్తాడు. ఈ లోకంలోనే నెల దినాలు కష్టపడితే జీతం ఇవ్వకుండా ఏ ఆఫీసర్ లేదా ఏ ప్రభుత్వం పంపించదే. మనం ఎవరమే? ఆ లోకానికి సంబంధించిన ఉద్యోగులమే. మనకు జీతం చెప్పండి అనుకున్న దానికంటే ఎక్కువే వస్తుంది. నువ్వేం చేయాలా? పనివాడు. ఇదే మీకు సూత్రం. ఆమేన్. నువ్వు పని చేయి, జీతం తీసుకో. హల్లెలూయా. వింటున్నారా? ఆ కరువు కాలంలో యోసేపు చూడని డబ్బు అంటూ లేదు. విదేశాల డబ్బు, ఐగుప్తు డబ్బు అంతా ఒక్క యోసేపు చేతికి దేవుడు అప్పగించాడు. ఎందుకు రాదు డబ్బు? కొట్టు చాపట్లో వచ్చిందంతే. హల్లెలూయా, హల్లెలూయా. కరువు కాలములో డబ్బు చూసి విసిగిపోయాడు. డబ్బు మీద విరక్తి కలిగింది. ప్రభు నీకు డబ్బు మీద విరక్తి కలుగజేసేంత డబ్బు ఇచ్చునుగాక. అయితే ఏం చెయ్యాలి? నువ్వు రాజు అని గుర్తుపెట్టుకో, రాజుని మహిమపరచు, యాజకుడు అని గుర్తుపెట్టుకో, దేవుని సేవ చేయి. ఇంకా మనం ఎందుకంట? పరిశుద్ధ జనము. నువ్వు పరిశుద్ధంగా ఎందుకు పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డావంటే ఆయన స్తుతించడానికి. ఇంకా సొత్తు అయినా, నువ్వు డబ్బుకు సొత్తు కాదు. ఎవరికి సొత్తువి? దేవునికి సొత్తు అయిన ప్రజవి. గుర్తుపెట్టుకో, ఇది నీకు మనస్సులో ఉండును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కొంతమంది జీవితం పరమార్థం, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు పుట్టింది ఎందుకయ్యా అంటే డబ్బు సంపాదన కోసమే అన్నట్టు వారి జీవితాలను ప్రతిష్ఠించారు. మనమైతే చెప్పండి ఎందుకు ప్రతిష్ఠించబడ్డాం? 1 పేతురు 2వ పత్రిక 9వ వచనం. ఇది మీ మైండ్లో, మీ హృదయంలో నిరంతరం మారుమ్రోగును గాక. ధన లోబులు లక్షణాలు ఎట్లాంటి అంటే, ఒకటి ధన సంపాదన ధ్యేయంగా బ్రతుకుతారు. రెండోది ఇతరులను ఆశిస్తారు. ఏం చేస్తారు? ఇతరుల వస్తువులను కానీ, ఇతరుల చెప్పండి డబ్బును కానీ, ఇతరుల సొత్తును కానీ ఏం చేస్తారంట? ఆశిస్తారు. బైబిల్లో మోషే ద్వారా ప్రజలకు ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ఒక ఆజ్ఞ చదవండి. ఎక్సోడస్ చాప్టర్ 20:17. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆశించకూడదట. హలో, ఈ చాలా తీవ్రమైన ఆజ్ఞది. దొంగిలించొద్దంటే ఓకే, సూపర్ అయ్యా, బాగుంది, దొంగతనం చేయను అని చెప్పొచ్చు. ఆశించొద్దట. బా, ఎంత మంచి తండ్రో. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆశించొద్దు. తీసుకోవటం, బలాత్కారం చేసి లాక్కోవటం, దొంగిలించటం ఇది కాదట. అసలు నీకు ఆశ రాకూడదు. ఎవరైనా మంచి వాహనం కొనుక్కున్నాను అనుకో, ప్రభువా ఇలాంటిది నాకు ఇవ్వడం అనటం వేరు. అసలు ఇదే నాకు కావాలంటే, ఎవరైనా మంచి ఇల్లు కట్టుకున్నారనుకో, ప్రభువా ఈ ఇల్లు లాంటి ఇల్లు నీ చిత్తమైతే ఇవ్వు అంటంలో తప్పేం లేదు. అసలు ఈ ఇల్లే నాకు కావాలంటే ఏమంటారు దాన్ని? ఒకళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకో, వాళ్ళు ఆగలేక చూపించారనుకో, మా ఇంట్లో లేదే, నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదేవా, తప్పేం కాదు. ఇది నాకే అయితే ఎంత బాగుంటుంది. ఆశించకూడదు. అసలు ఇతరులది ఆశ పడకూడదు. ఆశ అనేది చేతికి సంబంధించింది కాదు, లాక్కోవటం కాదు, హృదయంలో మొదలయ్యేది. నువ్వు ఆశించిన సంగతి పక్కనోడికి కూడా తెలియదు, కానీ ఎవరు చూస్తున్నారు? అసలు ఆశించకూడదండి. ఇది చాలా తీవ్రతరమైన ఆజ్ఞ. ఆకాను ఫస్ట్ దొంగతనం చేయలా, చూచి, తర్వాత ఏం చేశాడు? ఆశించి. ఆశలో నుండే దొంగ తయారవుతాడు. ఎక్కడి నుంచి? ఆశబోతులో నుండే దొంగ తయారవుతాడు. ఆశబోతులో నుండే బలాత్కారి బయలుదేరతాడు.
అందుకని అసలు నీకు ఆశ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? గుర్తుపెట్టుకోండి, ఇది మీ జీవితంలో మిమ్మల్ని నాశనం చేసే ఒక ప్రమాదకరమైనటువంటి కోరికది. ఒకళ్ళు వస్తువు చూస్తే ఆశ రాకూడదు. ఎందుకంటే నా తండ్రి నా అవసరతను ఎరిగిన దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే నాకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నువ్వు ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా ప్రార్థన చేయి. నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రభువా, వారికి ఇచ్చావు కదా, నాకు కూడా ఇవ్వచ్చు కదా. తప్పే ఉంది, తండ్రి ఆయన, నువ్వు కుమారుడు, చేయి ప్రార్థన. అవసరమైతే ఇస్తాడు, లేదంటే కాదులే నాన్న నీకు వేరేది ఇస్తాను అంటాడు. అంతేగాని ఆశించకూడదు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఎందుకు అసూయ, ఎందుకు కోపాలు, ఎందుకని కార్పణ్యాలు అంటే ఉన్నదానితో తృప్తి లేదు, పక్కనోడిది ఆశించటం. తృప్తి ఉంటే అంత బాగుంటుంది మనిషికి. బైబిల్లో తృప్తి లేనివి కొన్ని ఉన్నాయంట. అందులో ఒకటేంటి? జలగ. జలగ ఎప్పుడు ఏమంటుందో తెలుసా? గివ్ గివ్, ఇమ్ము, రక్తముని ఇమ్ము, పీలుస్తాను, రక్తముని ఇమ్ము, పీలుస్తాను. ఎంత దాగిన అది ఉండేది ఎంత పెద్ద గేదను కూడా అది పట్టుకుని ఏమంటది? ఉండు ఉండు, ఇంకా అవ్వలేదు, ఉండు, తాగాలి, ఇంకా తాగాలి, కడుపు నిండలేదు, ఇంకా తాగాలి, ఎమ్మో ఎమ్మో. కొంతమందికి చెప్పండి, తల్లిదండ్రులను ఇసుకిస్తారు, కొంతమంది భర్తలను ఇసుకిస్తారు, కొంతమంది తోటి విశ్వాసుల్ని ఇసుకిస్తారు, కొంతమంది రకరకాలుగా విసిగిస్తారు. అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీదంటూ నీకు ఉన్నది ఇంకెవడదో నీకు ఎందుకు అడగాలి? నువ్వు ఆశించొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతరుల డబ్బును ఆశించొద్దు, ఇతరుల వస్తువులను ఆశించొద్దు, ఇతరుల మనుష్యులను కూడా ఆశించొద్దు. ఎవరిది ఏది ఆశించొద్దు. అసలు ఈ ఆశించడం అనే విషయానికి వస్తే మన దేవుడు చాలా బాధపడతాడు మన విషయంలో. ఆయన రోషం కలిగిన ఆయన. ఇంత భక్తులు ఎదుగుతా నా కుమారుడు అయ్యుండి, నా కుమార్తె అయ్యుండి పక్కనోళ్ళది ఆశిస్తున్నాడు ఏంటి వీడు, పనికి మాలి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది వీడికి అని దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే ఆయన ఎవరు? సర్వకృపానిధివి, సంపదలగనివి, ఈ పొరుగువాడి ఇల్లునైనాను. నీకు ఇల్లు లేదా? అడుగు. దేవుడు ఇవ్వలేదా? ఆ పూరింట్లో నుండు, ఆ కారే ఇంట్లో నుండు, ఆ పెంకిటింట్లో నుండు నీకు ఒక ఇల్లు ఇచ్చేదాకా. స్తోత్రం చెప్పండి. నీకు ఇల్లు ఇచ్చేదాకా. హల్లెలూయా. ఆశించొద్దు. దానికి నేనే సాక్షిని. అది దేవుని మహాకృప. ఏమీ లేని ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. ఈ రోజున నేను ఒక అద్భుతమైన ఇల్లు కలిగి ఉన్నా అంటే నా శక్తి యుక్తి ఏమీ కాదు. ఇట్స్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప. నేను ఎవరి ఇల్లుని ఆశించలేదు. మీకు ఒక అద్భుతమైన, అసలు ఈ ఊర్లో ఇల్లు కట్టుకోవాలని అనుకోలేదు. అసలు దేర్ ఇస్ నో డిజైర్, కోరిక లేదు, నాకు ఆశించలేదు. కానీ దేవుడు ఆశించకుండానే అద్భుతంగా దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆశించొద్దు. నువ్వు ఆశించకుండా ఆయన మీద ఆశ పెట్టుకో. ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. అందుకే దావీదు అంటున్నాడు, కలవరపడి నేను కొండల వైపు ఎత్తితే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాజులను ఆశ్రయించడం వ్యర్థమయ్యా, నరులను ఆశ్రయించడం వ్యర్థమయ్యా. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరి మీద ఆశ పెట్టుకో? తల్లిదండ్రుల మీద వద్దు, అత్తమామల మీద వద్దు, అన్నదమ్ముల మీద వద్దు. నీ ఆశ ఆయన మీద ఉండాలి. స్తోత్రం. ఆయన మీద ఉంటే నీకు తరగదు, తరగని ఆశ తెస్తాడు. ఎందుకు ఆళ్ళదేళ్ళది ఆశిస్తావు? నీకు ఇచ్చే దేవుడు లేడు అనుకుంటున్నావా? నువ్వు అడిగితే ఇవ్వడు అనుకుంటున్నావా? వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నేను ఆశీర్వదించడంలో పక్షపాతము కలిగిన వాడు కాదు. వేరు వేరు తూనికి రాళ్ళు ఆయనకు ఇష్టము లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హీ కెన్ గివ్ ఎనీథింగ్ టు ఎనీబడి. అందరికి ఇవ్వగలిగిన దేవుడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు, శ్రీమంతుడు ఆయన. సిరులన్నీ ఆయనవే, కొండ మీద పశువులు ఆయనవే, వెండి బంగారాలు ఆయనవే, భూమి దాని పరిపూర్ణత ఆయనదే, సమస్తం ఆయనదే. నువ్వు అడిగితే ఏమి కాదంటాడు, ఏది ఏమన్నాడు. పక్కనోడిది ఆశించే బుద్ధి ఏంటంటే, ఇల్లును ఆశించొద్దు, ఇంకేం ఆశించొద్దు. భార్యనైనను అతని దాసునైనను. చాలండి. ఎవరిని ఆశించొద్దు? పొరుగువాడి భార్యను.
జనాలకి ఇప్పుడు ఒక మాయ రోగం ఏంటంటే ఉన్న భార్య సాలదు, ఉన్న భార్య నచ్చదు. ఎవరు కావాలా చెప్పట్లే మీరు? తప్పులేదులే చెప్పండి. పక్కన వాళ్ళ భార్యలు కావాలా? సామెతల గ్రంథంలో ఉంది, ఒకడు తన ఒడిలో అగ్ని వేసుకుని క్షేమంగా ఉంటాడా? అగ్ని ఇప్పటికైనా వాడిని కాల్చేసింది కదా. పొరుగు వారి భార్యను కూడువాడు కూడా అట్టివాడే. పెళ్లి చేసుకునేటప్పుడు చూడలేదా పిల్లనే? బాగుందో లేదో తెలీదా? ప్రమాణాలు చేసావుగా, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, దాని అందును, దీని అందును, ఎవరిని ఆశింపక. ఏం ఆశింపక? ఎవరిని ఆశింపక అంటే ఇంకొకళ్ళతో పోకుండా నీతోనే కట్టుబడి ఉంటాను. అప్పుడు వాగ్దానాలన్నీ ఏమైనాయి? అప్పుడు నచ్చిన మనిషి ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? అప్పుడున్న అందం ఇప్పుడు కనపట్లేదా? తృప్తికి మించిన ఐశ్వర్యం ఏమీ లేదట. ఒకసారి ప్రసంగికి రండి. ఐదవ అధ్యాయం తీయండి. దొరికింది. 5వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. హలో వింటున్నారా? ద్రవ్యమును కోరుకునే వానికి దాని వలన తృప్తి రాదు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. నెక్స్ట్ పాయింట్ ఉంటుంది చూడండి, సూపర్ పాయింట్. చదువు. ఆస్తి ఎక్కువైన ఎడల, ఆస్తి ఎక్కువైతే దాని భక్షించు వారును తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారా బాబా? అన్ని అనుభవించి రాశాడు. మాట వినండి, బాగుపడతారు. ఆస్తి ఎక్కువైతే ఏమైందంట? దాన్ని తినేవాళ్ళు ఎక్కువ అవుతారు. సంపాదించిన వాడి కంటే పక్కన వాళ్ళు ఎక్కువ తింటారు. దీని వలన నీకేం ప్రయోజనం? నీకు తృప్తి ఒకటి ఉండదు. నేను ఇంత సంపాదించానే అది కళ్ళతో చూసుకోవటం తప్ప, ఇంత ఉందని చెప్పుకోవటం తప్ప నీకు తృప్తి అనేది రాదు. నెంబర్ 1, తృప్తి లేని జీవితం ఎందుకు? రెండోది ఏముండదంట, నువ్వు తినో ఎవడు తింటాడు? పక్కనోడు తింటమే సరిపోయింది. మించితే మితిమీరిన ఆస్తి కూడా చాలా ప్రమాదం. జనాలు ఎప్పుడు లేని స్నేహాలు. బాబాయ్ ఎవర్రా నీకు బాబాయ్ అంటే మొత్తం పాత లెక్కలన్నీ చదువుతాడు వీడు. అప్పుడు అనుకోవటమే బాబాయ్. అన్నయ్య, అక్కయ్య, ఈ వరుసలన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పరండి. డబ్బుంటే అందరు చుట్టాలే. దరిద్రుడికి ఎవడు ఉండడు చుట్టాలు. అవునా కాదా? డబ్బుంటే అందరూ చుట్టాలేనండి. డబ్బు లేకపోతే రమ్మను, రోగం వచ్చినప్పుడు రమ్మను. అందుకని డబ్బు ఎక్కువైతే ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చెప్పండి, వాళ్ళు తినేవాళ్ళు ఎక్కువ అవుతారు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి ఆస్తి వలన ప్రయోజనమేమే. 12వ వచనం, కష్టజీవులు కొద్దిగా తిరినను ఎక్కువగా తిని సుఖ నిద్రపోతారు, కానీ ఐశ్వర్యవంతుడికి నిద్ర రాదు. ఏం రాదు? డబ్బు ఎక్కువైతే ప్రాబ్లం ఏంటంటే నిద్ర రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. తగినంత ఉంటే చక్కగా కడుపు నిండా తింటాం, మంచిగా పడుకుంటాం, ఉదయం లేస్తాం, ప్రార్థన చేస్తాం, పనులకి వెళ్తాం. డబ్బు ఎక్కువైతే ఏమైందట? బీరువా కొంచెం సౌండ్ ఇస్తే మావిడ ఏమైనా తీసిందా? మా ఆయన ఏం తీశాడా? చెప్పండి. ఎవరిని నమ్మరు ఇక. డబ్బు ఎక్కువైతే భార్యని నమ్మడో, భర్తని నమ్మదో, పిల్లల్ని కూడా నమ్మరు. డబ్బు ఎక్కువైతే ఏమవుతుంది? బీరువాలో 10 రూపాయలు ఉంటే తాళం అందరికి ఎత్తావు. 1,00,000 రూపాయలు పెట్టు, ఎవరికి అవ్వవు అంటే ఎవరు నమ్మవు ఇక నువ్వు. డబ్బు ఎక్కువైతే ఏమైంది? నిద్ర రాదు. వినండి, డబ్బు ఎక్కువైన పరిస్థితి తృప్తి ఉండదు, నిద్ర ఉండదు. అందుకని తగినంత కలిగి మనము ఆయనకి భక్తి చేయుదమో గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ధన సంపాదన ధ్యేయంగా బ్రతుకుతారు, ఇతరులది ఆశిస్తారు. 3వది, ధనము కోసం దేనినైనా, దేవుణ్ణైనా, ఎవరినైనా వదిలేస్తారు. ధనాపేక్షకులకు ఉండే లక్షణం ఏంటి చెప్పండి? దేనినైనా, దేవుణ్ణైనా, ఎవరినైనా వదిలేస్తారంతే. వాడికి కావాల్సిన డబ్బు డబ్బు డబ్బు. గ్యాహజీ పోతే పోని సేవ, నయమానిచ్చే బహుమానం కావాలని పరుగులు తీశాడు. సేవకుడొద్దు, దేవుడొద్దు, సేవొద్దు, నాకేం కావాలా? బహుమానం. అంటే ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళు వీటన్నిటిని కోల్పోతారు.
ఆకాను కూడా ఆశించి తన విలువైన రక్షణను కోల్పోయాడు. దైవజనుడు చెప్తున్నాడు, లెక్క చేయడు. ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళకి వాక్యం ఎక్కదు. ఈ డబ్బు గురించి చెబితే అసలు ఎక్కదు. 100 చెప్పు, దశంభాగం అంటే చాలు, ఏం ప్రసంగం ఇదే, ఎప్పుడు దశంభాగం ఎందుకంటే వీడికి అసలే ఇచ్చే గుణం ఉండదుగా. దశంభాగం ఇచ్చేవాడు కోపం రాదు, ఎందుకంటే ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం తెలిసింది. ఈడు ఎప్పుడు ఇవ్వని మొహం కదా, పొరగడుపునోడు కదా ఈడు. ఇది చెబితే ఈడికి ఎక్కదు. వింటున్నారా? వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆకాను రక్షణ కోల్పోయాడు. చివరికి బిలాము ఎంత గొప్ప ప్రవక్త అంటే, యేసు ప్రభు యొక్క మొదటి రాకడను, అంటే ఆయన జననాన్ని ప్రవచించినంత గొప్ప ప్రవక్త. ఆ ప్రవచన వరాన్ని, ఆ పిలుపుని, ఆ రక్షణను, ఆ అభిషేకమును, ఆత్మీయతను కోల్పోయి రాజుల బహుమానము కొరకు వెళ్ళాడు. అంటున్నారు. యోధ 12 మంది అపోస్తులు ఏర్పాటు చేస్తే అందరికి దెయ్యాలను వదిలికొట్టే శక్తి ఇచ్చాడు, స్వస్థపరిచే వరం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, అన్నీ ఇచ్చి పంపిస్తే వీడికి డబ్బాస పట్టుకొని యేసు ప్రభువునే సిలువకు అప్పగించాడు. చివరికి తృప్తి ఉందా? ఆ డబ్బే వాడిని ఏం చేసింది? ఊరేసేటట్టు చేసుకుంది, పేగులు పొట్టలోంచి బయటకు వచ్చి చచ్చేటట్టు చేసింది. చివరికి ప్రాణం పోయినా పర్వాలేదు, డబ్బు కోసం పరిగెత్తాడు, కానీ విలువైన యేసయ్యను పోగొట్టుకున్నాడు. కానీ ఏ సంబంధం లేని అరిమత్తయి యోసేపు యేసును కొనుక్కున్నాడు. చప్పట్లు కొట్టాలి. ఇతను ధనవంతుడే, అరిమత్తయి యోసేపు యేసు దేహమును కొనుక్కున్నాడు. హల్లెలూయా. ధనం ఉండాలండి, కానీ ధనాపేక్ష ఉండకూడదండి. యేసు ప్రభువును కొనుక్కున్నాడు, ఎందుకంటే నాకు ఎంత ధనం ఉన్నా యేసు లేకపోతే సున్నా అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అననీయ సపీరా డబ్బు కోసం పాస్టర్ గారు వద్దు, వాక్యం వద్దు, దేవుడు వద్దు, చివరికి ప్రాణం కూడా వద్దని ప్రాణం విడిచారు. వింటున్నారా? ఈ డబ్బు పిచ్చి కలిగినోడు ఎవరిని లెక్క చేయడు. నాకు బంధువులు వద్దు, రక్త సంబంధికులు వద్దు, అమ్మొద్దు, నాన్నొద్దు, తమ్ముడొద్దు, దేవుడొద్దు, పాస్టర్ వద్దు, దేవుని వాక్యం వద్దు. డబ్బు గురించి గనక ఆటంకం వస్తే ఎవడో నాకు అక్కర్లేదు, మరి ఎవరు కావాలరా? డబ్బు కావాలి. వింటున్నారా? అంటే వీళ్ళకి బంధాలు, రక్త సంబంధాలు, దానికి మీనింగ్, నిర్వచనం అసలు ఏమీ తెలియదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి డబ్బు డబ్బు డబ్బు. 4వ మాట, ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ధనమును సంపాదించడానికి ఏం చేస్తారు? అక్రమమైన మార్గాలను ఎంచుకుంటారు. ఏం చేస్తారు? అక్రమమైన మార్గాలు అంటే ఏంటి? బల్ల కింద చేతులు పెడతారు. అంటే ఏంటి? లంచం. ఏం చేస్తారు? లంచం. మీరే ఉద్యోగంలో ఉన్నా హెచ్చరించి చెప్తున్నా, నీది కాని జీతం జోలికి నువ్వు వెళ్ళావా చచ్చావే. ₹1 కూడా నీ ఇంటికి రావడానికి వీలులే. నీకు ఎంత జీతం అయితే అంతకు మించి రూపాయి కూడా నీ ఇంటిలో అడుగు పెట్టడానికి వీలులేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి కొంతమంది సైనికులు వచ్చారు. వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి ఏం చేశాడు తెలుసా? సైనికులారా, మీరు పేదలను ఇబ్బంది పెట్టొద్దు, మీకు ఎంత జీతం ఇవ్వబడుతుందో అది తీసుకొని తృప్తి పొందండి, ఇతరుల దగ్గర లంచాలు ఆశించొద్దు. పోలీసు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు మీలో, ఎవరి దగ్గర లంచం తీసుకోవద్దు, కకృతి పడొద్దు. లేకపోతే ఇంకొక వేరే ఒక శాఖలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కకృతి పడొద్దు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, ఎవరు కకృతి పడడానికి వీలు లేదు. దాని వలన మీ కుటుంబాలు చాలా నష్టపోతాయి అన్న సంగతి మీకు తెలీదు. నేను చెప్తున్నా, బైబిల్ని ఆధారం చేసుకోండి, నీతిగా బతకండి, ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్ప. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు తిట్టుకుంటే మీకు క్షేమం కాదు. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నేను కైకులూరు ప్రాంతంలో వాక్యం చెప్పి వచ్చాను. పాస్టర్ గారు నైట్ ఉండమని బతిమలాడారు. కాదులేండి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి లారీ ఎక్కి ప్రయాణం అయ్యా విజయవాడకి. ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, ₹50 తీసుకున్నాడు. అరగంట తిట్టాడు ఈ డ్రైవరు. తిట్టుకొని తిట్టాడు. ఎందుకు ఇలా తిడుతున్నాడు అనుకున్నా, ఆవేదన. ఏంటి సార్, మాకేం మిగులుతాయి సార్, వీడు 3వ బోడీడు అని మళ్ళీ బూతులు మొదలేశాడు. ఎంతమంది తిట్టుకుంటుంటే ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలట. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా.
మీరు ప్రభుత్వ రంగ ఏ ఉద్యోగంలో ఉన్నా మీ క్షేమాన్ని కోరిన దైవజనుడిగా చెప్తున్నా, లంచం జోలికి వెళ్ళొద్దు, అక్రమ సంపాద్యం జోలికి వెళ్ళొద్దు, వేరే మార్గంలో వస్తుందంటే లొంగొద్దు. నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకో. దీవించడం ఆయన వంతు. హల్లెలూయా. నువ్వు తొందరపడి దీవించబడాలని బల్ల కింద చేతులు పెట్టడం, వాళ్ళని అడగటం వద్దు. అన్యాయపు సిరి మన ఇంట్లోకి రాకూడదండి. వస్తే లేనిపోని రోగాలు వస్తాయి, లేనిపోని శాపాలు వస్తాయి, లేనిపోని వ్యాధులు వస్తాయి. గెహాజీతో పోయిందా కుష్టి వ్యాధి? తన భార్యకి, తన పిల్లలకి, సంతతికి అందరికి వచ్చేసి. ఆకంతో పోయిందా శాపం? తన వాళ్ళందరూ కూడా చెప్పండి రాళ్ళ పెట్టి కొట్టబడి అగ్ని చేత కాల్చబడ్డారు. లంచం తీసుకున్న నీతో పోదు, అది నీ పిల్లలకి, నీ భార్యకి, నీ భర్తకి, అందరికీ వాటిల్లిద్ది. అందుకని మనకి ఎందుకండి, పావును తీసుకొచ్చి చక్కగా ఒళ్ళో పెట్టుకున్నాం, మనకి ఏమైంది? కాటేసిద్ది. ఏ రోజుకైనా ఒక రోజు కాటేసిద్ది. పాము ఇంట్లో కనపడింది అనుకో, అది చంపేదాకా నిద్రపాము. లంచం కూడా అలాంటిది. ₹1 కూడా లెక్క తేడా రాకూడదు. దేవునికి స్తోత్రం. భక్సింగ్ గారు తన దగ్గర అంత పెద్ద మినిస్ట్రీ కదా, లెక్కలు రాయడానికి ఒక బ్రదర్ని పెట్టుకున్నారంట. ఆర్థిక విషయాలు రికార్డ్ చేయడానికి ఒక బ్రదర్ని పెట్టుకున్నాడట. అతను భక్సింగ్ గారు ఎవరు చనిపోయినప్పుడు ఏడవలేదంటే, కానీ ఆయన చనిపోయినప్పుడు ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడంటే, చనిపోయిన వరకు కూడా ఆయన లెక్కలన్నీ చూస్తే 5 పైసలు కూడా లెక్క తేడా రాలా. స్తోత్రం చెప్పాలి. ఈవెన్ 5 పైసా, కోట్లు, లక్షలు, ఆ రోజుల్లో లక్షలు ఆయన చేతికుండా భక్సింగ్ గారు ఇస్తే, పరిచర్యకి వాడమని ఇస్తే, ఆ లెక్కలని రాయినాయన మనకు వచ్చే కానుకలు దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే తనకు అప్పగించబడి 5 పైసలు తేడా రాలా. ఏడ్చాడట. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఎవరన్నా పోతే దొరుకుతారు కానీ సంఘంలో నమ్మకస్తులు పోతే దొరకరయ్యా అని ఏడ్చాడట. ఇప్పుడు సంఘానికి, సమాజానికి, దైవజనునికి, విశ్వాసులకి, ఆయా ప్రభుత్వ రంగ ఉద్యోగాలకి కావాల్సింది టాలెంట్ కలిగిన వాళ్ళు కాదు, దైవ భక్తి కలిగిన నమ్మకస్తులు కావాలి. యోసేపు అంత ఆస్తి అప్పగించబడినా మొత్తం ఫరోకి అప్పగించాడు కాబట్టి, కానీ ₹1 కూడా తీసుకోవాలా, లెక్క తేడా రాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరే రంగాల్లో ఉన్నా ఉండండి, దానియేలులాగా నికార్సుగా బ్రతకండి, దావీదులాగా బ్రతకండి, యోసేపులాగా బ్రతకండి, ఎస్తేరులాగా బ్రతకండి. వచ్చిందిలే ఛాన్స్ అని తీసుకోవాక. ఏ రోజుకు ఆ రోజు నీ మీద దేవుడు నిఘా పెడుతున్నాడు. నువ్వు న్యాయంగా బ్రతుకు, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లంచం తీసుకుంటున్నామంటే కక్కిన నెత్తుటి కూడు తింటున్నామని అర్థం. ఇది నేను చెప్తున్న మాట కదా, ఒక పోలీస్ చెప్పిన మాట. ప్రజల లంచగొండి సొమ్మును మనం తింటున్నామంటే వారి రక్తముతో అన్నంలో కలుపుకొని ముద్ద తింటున్నామని అర్థం. ఈ శాపం వచ్చేసింది. సో నేను చెప్పే మాట ఏంటంటే, ఈ ధనాపేక్ష కలిగినోడు వేరు మార్గాల్లో డబ్బు ఎట్లా వస్తుందా అని చూస్తాడు. ముగించేద్దాం. 5వ మాట, ధనము కొరకు ఇతరులను పొగుడుతాడు, బెదిరిస్తాడు, దోచుకుంటాడు. డబ్బు కోసం ఏం చేస్తాడు? పొగుడుతాడు. ఏదన్నా వచ్చిద్దని ₹1, బెదిరిస్తాడు రాకపోతే, ఇంకా అవసరమైతే దోచుకుంటాడు. ఈ లక్షణాలు కలిగి ఉంటాడు. ఈ ధనాపేక్ష కలిగినోడు ఏం చేస్తాడంటే, ధనాపేక్ష కలిగిన వాళ్ళ మీద అసూయ పడతారు. డబ్బు ఎవరికి ఎక్కువ పెరిగితే ఆడి మీద అసూయ వస్తూ ఉంటుంది. అరే వాళ్ళని దీవించింది దేవుడు కదరా అని అనుకోడు. వీడికి ధనాపేక్ష ఉంది కదా, నాకు లేదే వాడు కొందే అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అసూయ పడొద్దు. ఇది ధనాపేక్షల లక్షణం. ఇంకొకటి చెప్తా, ధనాపేక్ష కలిగిన వాడు ధనవంతులనే ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? వాళ్ళనే ప్రేమిస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతోనే స్నేహం చేస్తాడు, వాళ్ళతో తింటాడు, వాళ్ళతోనే ఉంటాడు. ధనాపేక్ష కలిగిన వాడు ఎట్లా ఉంటాడంటే స్వార్థపరుడుగా ఉంటాడు. 8వ మాట, ఇచ్చే మనసు కొంచెమైనా వాడికి ఉండదు. 8 విషయాలు మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, వచ్చే వారం చెబుతా. ధనాపేక్ష వలన వచ్చే నష్టాలేంటి, దీని నుంచి మన మనస్సు మారి దేవుని వైపు ఎలా చూడాలి. 2 ముక్కలు వచ్చే వారం నేర్చుకుందాం. దేవుడు మీతో మాట్లాడాడు.
నిశ్చయంగా ఇది మొదలుకొని మీరు ధనాన్ని ఖాతరు చేయొద్దు, దేవుని వైపు మీ దృష్టి నిలుపుదురుగాక.